శుభోదయం. నా పేరు జాహ్నవి సూర్య. నేను స్కైలార్ గ్లోబల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర కథ. అందరికీ శుభోదయం. నా పేరు ఆనంద్. నేను స్కైలార్ గ్లోబల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు నేహ. నేను స్కైలార్ గ్లోబల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత చరిత్రను కొత్త కథగా చెప్పుకోతున్నాము. అక్క, ఈరోజు ఏమి కథ చెప్పబోతున్నాను? ఏ సీత ఇష్టాలు సీత కష్టాలు చెబుతున్నాను. మీరన్నట్టుగా సీత ఇష్టాలు కాదు, సీత కష్టాలు కాదు, రామాయణము కాదు, మహాభారతము కాదు. నేను ఈరోజు ఒక మహానుభావుడి గురించి చెప్పబోతున్నాను. విద్యార్థులారా, జాతీయ గణిత దినోత్సవం గురించి చెబుతాను. అది 1887 డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్ గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో తండ్రి శ్రీనివాస్ అయ్యంగర్ మరియు తల్లి శ్రీమతి కోమలమ్మకు జన్మించిన ముద్దు బిడ్డే మన రామానుజన్. రామానుజన్ అంటే మన తల్లిదండ్రులకి చాలా ప్రేమ. పేరంటే తల్లిదండ్రులకి ఎప్పుడు ప్రేమే కదక్క. అంతేగా చెల్లెళ్ళు. మరి రామానుజన్ గారు తన 13వ ఏటనే త్రిభువనంతితో క్షుణ్ణంగా చదివి తన సొంత సిద్ధాంతాలను రూపొందించారట. అబ్బా, ఎంత గొప్ప విషయం! అంత చిన్న వయసులోనే సొంత సిద్ధాంతాలను రూపొందించారా? మరి అందరూ మనలాగే ఉంటారా? మనం మన టీచర్ చెప్పిన పాఠాలనే సక్రమంగా వినాలి. తన్నానా తన్నానా దేవ తన్నానా, తన్నానా తన్నానా దేవ తన్నానా. అయితే